దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాలి వీస్తుందని, రానున్న ఎన్నికలో బీజేపీ పార్టీ 370 స్థానాలకు పైగా గెలుస్తుందని నిజామాబాద్ ఎంపీ బీజేపీ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో శ్రీకాంత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీటు వస్తాయని, తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పసుపు ధరను 20,000కు తీసుకెళ్తామని చెప్పి చేశామని, రానున్న 1 లేదా 2 సంవత్సరాల్లో 30,000 వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 100% నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రణాళికాబద్ధంగా పనులు కొనసాగుతామని తెలిపారు. అమ్మా మీకు చెప్తా ఉన్నా, నేను ఏమనుకోకూడదు, మీ తమ్ముడుగా చెప్తా ఉన్నా, అన్నదమ్ములు లెక్క. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసుకున్నట్టు ఈ రీజనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పనులు చేయదమ్మా. వాళ్ళకి ఎంతసేపు 1,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకెళ్ళి 200 కోట్లు ఓడిస్తాడు మాకు అన్నదే చిత్తం ఉంటుంది. మీ అందరికీ ఇల్లు కడితే ఎవడియాలి పైసలు, ఎవరియాలి? అదే కాళేశ్వరం కట్టిందంటే జేబులో 200 ఒక్కడే తెచ్చిస్తాడు. ఆ 1000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 200 కోట్లు ఒక్కడే తెచ్చింది. ఇప్పుడు మీరు ఒక కమిటీ ఫామ్ ఇస్తారా? 200 కోట్లు ఇయ్యరు, అది సాధ్యపడదు కాబట్టి పెట్టరు. ప్లస్ దివాలా తీసిండ్రు, అవన్నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, ఆర్థికంగా సాధ్యమే పడదు. ఈ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతుంది, అందుకని టైంపాసు. చక్కెర ఫ్యాక్టరీల మీద టైంపాసే, మీ 6 గ్యారెంటీల మీద టైంపాసే. అది ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. నీకు పావుల వడ్డీ వస్తలేదు, నీకు పావుల వడ్డీ వస్తలేదు. 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు వస్తుందని ఎట్లా అనుకుంటున్నామా మీరు? మీకు 4,000 రూపాయలు పెన్షన్ మీరు అడిగినరా? మీరు ఎవరన్నా వంట వార్పు చేసిరా హైవేలకి? వాళ్ళే వచ్చి మోసేదుకు పిల్లలు పెడుతుంది. ఇవన్నీ ఇవే ఇస్తలే, వాళ్ళు చెప్పినే ఇస్తలేరు. ఇక వాళ్ళు గృహలక్ష్మి కానీ 5 లక్షలు ఇస్తానరా? 5 లక్షల 2,500 లేదు, 4,000 లేదు, తులం బంగారం లేదు. ఇలా 500 ఇస్తలేదు రైతులకు. 5 లక్షలు ఇస్తారు. ఇవన్నీ ప్రజల్ని మోసం చేసుడు. దీని లెక్కపత్రం ఉండాలి, నేను చెప్తున్నా కదా. ప్రజలే తిరగబడే రోజు దగ్గర ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఈ ఎవ్వడు కూల్చరండి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలే కూలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేసిన వాగ్దానాలకి ఏంది మన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అదే చెప్తున్నా, అందుకనే ప్రజలే కూలుస్తారు అంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలే గద్దెనెక్కిస్తారు, ప్రజలే కూలుస్తారు. మాకు వచ్చిన కాంగ్రెస్ ఏమీ లేదు సార్, మాకు ఇల్లు లేవు సార్, గరీబ్ సార్ మాకు పింఛన్లు అన్నారు, ఆశ చూపించింది కాంగ్రెస్ పార్టీ, ఎంతో మోసం చేసింది సార్. మేము వెయ్యం సార్, ఇంకా ఓట్లు లేవు. ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ అని బాధపడుతున్నాం సార్. మీరు రావాలి సార్, మీకు ఓటు వేస్తున్నాం సార్. మహిళా వాళ్ళందరం కలిసి మీకు ఓటు వేస్తాం సార్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. అడిగి పెట్టుర్రి, ప్రజాస్వామ్యంలో ప్రజలే నడిపేయాలా మొత్తం. తెలంగాణ మీరు నడిపిస్తేనే వచ్చింది కదా. కేసీఆర్ ఒక్కడి నడితే వచ్చిందా? తెలంగాణ మీరు అన్న నడితే వచ్చింది. ఇక్కడ ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ నుంచి కోకోనగర్లో ఉన్నాను. ఇక్కడ 2 సమస్యలు సార్. మీరు లాస్ట్ టైము ఎంపీగా మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నప్పుడు పసుపు రైతులతో పాటు మా గల్ఫ్ కార్మికులు కూడా చాలా వరకు మీకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇళ్లలోకి ఫోన్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా మనకు భారతదేశంలో మోడీ గారి గవర్నమెంట్ రావాలంటే మీకు ఓటేయాలని చెప్పింది సార్. ఇక్కడ మన ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనే మీరు మొదట క్యాంపెయిన్లో భాగంగా మీరు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు సార్ మీ ఆఫీస్లో. ఆ ఆఫీస్లో కాల్ సెంటర్ అనేది ఇంతవరకు ఏర్పాటు అయిందో లేదో మాకెవరికి తెలియదు సార్. దాని కారణంగా కేవలం ఒక జగిత్యాల పట్టణంలోనే చాలామంది దొంగ ఏజెంట్లు. ఆఫీస్లో కాల్ సెంటర్ ఉంది, సుమారు 600 మంది ఎన్ఆర్ఐలకు డెడ్ బాడీస్ తీసుకొచ్చినాము. ఇక్కడ వీసాలు తప్పుంటే అవి గుర్తించి చెప్పినాము. అక్కడ మలేషియా నుంచి ఒక పెద్ద గ్రూపు, అటువంటి గ్రూపులు అనేక గ్రూపులు ఇరికిపోయినప్పుడు అంబాసిడర్ తోటి మేము మాట్లాడినాము, తెచ్చినాము. ఏకైక ఎంపీ కాల్ సెంటర్ నడుపుతుంది అరవింద్ ధర్మపురి దేశం మొత్తంలో. అది మీకు తెలియకపోతే మీరు కొంచెం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మీకు తెలుసు సార్ ఒక్క నిమిషం సార్. అయితే అందులో దయచేసి
దాన్ని పూర్తి స్థాయిలో దాని రిప్రజెంటేషన్ అన్ని గ్రామ స్థాయి లెవెల్లోకి వెళ్ళకపోవడం వల్లనే ఈ సబ్ ఏజెంట్లు అన్ని గ్రామ స్థాయిలకు వెళ్ళడం వల్లనే 600 మంది చేసుకున్నారు. దానికి ఫాస్టెస్ట్ ఎంపీని నిజామాబాద్ పార్లమెంట్ బయట కూడా రియాక్ట్ అయ్యి కేసులు సాల్వ్ చేసింది మేమే. నా తర్వాత మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐలకి యుద్ధం అవుతున్నా కూడా సేఫ్ గా తీసుకొచ్చింది మా నాయకుడు నరేంద్ర మోడీ. ఇవాళ దుబాయ్ లో పొట్టు పెట్టుకొని ఎన్ఆర్ఐ దానికి నరేంద్ర మోడీ కారణం. ఇవాళ అక్కడ నారాయణ ఎలాంటి డౌట్ లేదు సార్. దేశ విదేశాలలో నేను పని చేసినా కాబట్టి చెప్తున్నా, నేను గర్వంగా చెప్తాను సార్. ఆ గర్వమే జీర్ణించుకోలేరు కాంగ్రెస్. నేను ఏం చేయలేదు. దేశ విదేశాలలో మన భారతీయ జెండా సగౌరవంగా ఎగురుతుందనడానికి మీ నాయకత్వం ద్వారా, నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భారతదేశమే కారణం సార్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.